చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అల్వాల్లోని పంచశీల కాలనీలోని ఇంట్లో ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. రూపాదేవి ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. 2 నెలల నుంచి ఎమ్మెల్యే సత్యం దంపతులు వారి కుటుంబంతో కలిసి అల్వాల్లోని పంచశీల కాలనీలో ఉన్న శ్రీచక్ర అపార్ట్మెంట్లో ఉంటున్నారు. వీరికి 2 సంతానం. రూపాదేవి మృతదేహాన్ని అల్వాల్లోని రెనోవా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. విషయం తెలుసుకున్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసుపత్రికి వచ్చి ఎమ్మెల్యే సత్యాన్ని పరామర్శించారు. భార్య మృతిని తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయారు ఎమ్మెల్యే సత్యం. వెంటనే అదే ఆసుపత్రిలో ఎమ్మెల్యేకు చికిత్స అందించారు వైద్యులు. చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఆత్మహత్యకు పాల్పడ్డారు. అల్వాల్లోని పంచశీల కాలనీలోని ఇంట్లో ఉరివేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. రూపాదేవి ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. 2 నెలల నుంచి ఎమ్మెల్యే సత్యం దంపతులు వారి కుటుంబంతో కలిసి అల్వాల్లోని పంచశీల కాలనీలో ఉన్న శ్రీచక్ర అపార్ట్మెంట్లో ఉంటున్నారు. వీరికి 2 సంతానం. రూపాదేవి మృతదేహాన్ని అల్వాల్లోని రెనోవా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. విషయం తెలుసుకున్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసుపత్రికి వచ్చి ఎమ్మెల్యే సత్యాన్ని పరామర్శించారు. భార్య మృతిని తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయారు ఎమ్మెల్యే సత్యం. వెంటనే అదే ఆసుపత్రిలో ఎమ్మెల్యేకు చికిత్స అందించారు వైద్యులు. మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ అందిస్తారు. రత్న, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, నిన్న అర్ధరాత్రి 1 గంట ప్రాంతంలో చొప్పదండి కాంగ్రెస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. ఇటు వాళ్ళు ఉంటున్నటువంటి అల్వాల్లోని వాళ్ళు ఉంటున్నటువంటి ఇంట్లోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడటం జరిగింది. సో గత కొంతకాలంగా కూడా ఆమె ఇటు వీళ్ళు చొప్పదండి ఎమ్మెల్యే దంపతులు కూడా వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు, అల్వాల్లోనే ఉంటున్నారు. వాళ్ళు ఉంటున్నటువంటి ఇంట్లోనే అల్వాల్లోని పంచశీల కాలనీలోనే ఇంట్లో ఉరివేసుకొని ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలను ప్రస్తుతానికి ఆరా తీస్తున్నారు. రూపాదేవి ఓ పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. 2 నెలల క్రితం ఎమ్మెల్యే సత్యం దంపతులు వారి కుటుంబంతో కలిసి అల్వాల్లోని పంచశీల కాలనీలోని శ్రీచక్ర అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. వీరికి 2 సంతానం ఉన్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ రూపాదేవి వికారాబాద్ లో ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం ఎమ్మెల్యే సత్యం కుటుంబ సభ్యులతో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం అల్వాల్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రూపాదేవి మృతదేహాన్ని ఉంచారు. అయితే ఇటు భార్య చనిపోయిందన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆయన ఒక్కసారిగా కూడా స్పృహ కోల్పోయారు. దాంతో ఆయన్ని కూడా అదే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇక నిన్న రాత్రి ఇటు ఎమ్మెల్యే భార్య చనిపోవడం, అలాగే ఆయనకు కూడా కొంత అనారోగ్యం కావడంతో వెంటనే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అల్వాల్లోని రెనోవా ఆసుపత్రికి వచ్చి వారి కుటుంబ సభ్యులను కలిశారు. అలాగే రూపాదేవి ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. మరోవైపు అటు స్పృహ తప్పి పడిపోయినటువంటి అటు ఎమ్మెల్యేను కూడా ఆయన పరామర్శించారు. మొత్తానికి భార్య మృతిని తట్టుకోలేక ఇటు ఎమ్మెల్యే సత్యం హాస్పిటల్లోనే స్పృహ తప్పి పడిపోయినట్లు కూడా తెలుస్తోంది. సో ప్రస్తుతం ఇటు నియోజకవర్గ వ్యాప్తంగా కావచ్చు, చొప్పదండి నియోజకవర్గ వ్యాప్తంగా కొంత విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ భార్య చనిపోవడంతో కొంత స్పృహ కోల్పోయి కొంత అనారోగ్య పరిస్థితుల్లోకి ఎమ్మెల్యే సత్యం వెళ్ళిపోవడంతో కుటుంబ సభ్యుల్లో కూడా కొంత విషాద ఛాయలు అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చంద్రిక.